హలో, నీ అత్తనే సావదింగుతారు ఫోన్ చేసి. ఏంది జేసీబీ కారు ఉందా? ఒక్క 2 బండ్లు పెట్టుకుంటారు ఎవడన్నా? 5-6 బండ్లు పెట్టుకోవాలి కానీ ఉండు అత్తునా. నీ సావదింగుతారా? వచ్చాక సావదింగుతారా నీ ఎంతసేపు రా కూడా? ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాను? ఇంకా తోట 2 ట్రిప్పులు కొట్టుకొని వేయండు. నువ్వు ఈ కాలానికి వస్తుంది ఎందుకు కొడతావు? నాకు అక్కడ టైం అవుతుందిరా అంటే ఫోన్ నడిపో, తొందర పెట్టుకో బండి. నాకంటే 100 పనులు ఉంటాయి. ఫోన్ చేతివి అక్కడ ముంగట బండి ఉండే గీన్ బండేనా ఇయ్యాల? ఇక అయినట్టే పోయిగా. వీళ్ళకి పిచ్చుకుతుడా నా కొట్టేది. నేను దాటేసిపోతా పో, ట్రిప్పులు మొత్తం కొట్టడా పోయేలా. పోరా నువ్వు ఫస్ట్ అయితే రివర్స్ పెట్టిపో. అన్న జర దండం పెడతా కానీ బండి దాకా వచ్చి కోసిపోయా. నాకు రివర్స్ రాదు. నేను ఉంటే నైట్ సెట్ చేసుకుంటా కానీ సెట్ చేస్తానే. వచ్చి కోసిపో, డోజర్తో కోసిపో. వచ్చి వెనక పక్క పోయి పిచ్చల్ జేసీబీ అని సెట్ చేసిన. అప్పుడు మన చెప్తా ఇక ఆయన పోతాడు ఇక. అందుకే దగ్గర పోయొచ్చిన. జరంత గడ్డి పోయాక జరంత మంచిది ఇజ్జత్ దిగుతారాడా, తిడతారా అలాడా. ఆ శ్రీకాంత్ గడ ఇన్నమన్నాడు ఎట్లా అవుతాడు చూడావు. అప్పుడే సెట్ అవుతా ఓకే మళ్ళా ఆపురా బండి పోడా ఆపు. ఆపుతాను అక్కడ దిగినా టక్కన రాను ఎదులేగా కానీ. సరేగానే 7 రోజులు చెప్పి టక్కన ట్రిపుల్ కొట్టడం అలా చెప్తా కానీ పోనీ ఎదుగు ఇక్కడ మా ఇంటికి కొని చక్కగా. సరే సపడే కొను పోడా పోనీ చక్కగా కొని. అరే ఎందుకు ఆపుతున్నావురా? పోనీరా. కన్నా దిగినా బండి దిగబడుతుంది. అరే బండి దిగబడితే టైర్లు ఎందుకు లేపుతున్నావు పే నువ్వు? దిగబడ్డాక బండి లేవదా? నువ్వు అన్ని లంచ్ పడతారా? మెల్లబోనిరా పూజుడు, మెల్లబోని. బండి కింద మండు పడపోతే ఏం చెప్తావు మరి? దెబ్బ తింటే పోడా. అరే బండి దిగబడుతుంది అంటే పోనీ చక్క పోనీ లేపకరా, లేపకుండా పోనీ. అరే మడికట్లాడ ఒడ్డే ఉండే లేవరా దెబ్బ తింటే పోనీ. అరే ఇవ్వరాక జేసీబీ డ్రైవర్ తోడు ఏం మాట్లాడినా ఎంతసేపు? నీ ఏదో మాట్లాడుకున్నా నీకేందా? అంతేనా? మరి రాజుగాని బండి ఎట్లా పోతుంది, నీ బండి ఎట్లా పోతుంది? అందరి మనుషులు ఒకటే ఉంటారా? సరే కానీ సపడే పండు, నీకు నడపడానికి రాదు కానీ. వచ్చిన దగ్గరికి వచ్చాం గిన్నె. సరే 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 చక్క నుంచి గిటార్ రావాలి మరి. ఓకేవే సరే నచ్చురే. సరే ఆపు 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 ఆపు. అరే 2 రూపాయలు ఆడ ఊసిపోయాడు చూసినావా? నువ్వు గట్టి ముంగటి కొనిచ్చి గల్లా లేపు, అయిపోతుంది. వెళ్ళిపోదాం మళ్ళా. ఏది గంట ఉన్నా కదా? అటు పోయి ఇటు వచ్చి ఇటు వస్తా. ఆడంటే అనే ఏదో మేనేజ్ చేసినా కానీ సరే సరే వెళ్ళాయా ట్రై చేస్తా కానీ. ట్రై చేస్తావా? ఇలా పోరా ట్రై చేయడానికి పోసిడి. తొందర లేపు ఓ ఆడ 2 బండ్లు ఉన్నాయి రాజుగాది అనేది, అర్థమైందా? మళ్ళీ లేట్ అవుతుంది. జేసీ పైన ఆయన ఉరుతాడు మళ్ళా. నాకు ఫోన్ చేస్తాడు ఊకే. ఓ తొందర పోయి. సరేవే సరే సరే శ్రీకాంత్ ఇలా నీకు బండి ఎట్టిన అవుతాడు అయ్యా. నీ అవ ముంగడ చెట్లు ఉన్నాయి, ఎవరు ఇటు పొక్కలు ఉన్నాయి, అటు చెట్లు ఉన్నాయి. వాడి తిరుగుతుందా బండి? కొంచెం ఇటానికి కడి అయ్యి ముంగడుకో నుంచి ఇటానికి కడి చేసి రాని. ఇప్పుడే రాకు రాని. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. అరే రానిరా, ఏం చూస్తున్నారు కరుడా? రానిరా అంటే రాని వత్తు వెనకొత్తు. అత్తానా అత్తాను రాని ఇటానికి కడి పొక్కున్నా జరా చూడు. సరే సరే రాని వద్దు, గట్టి కొత్తు లగాంచి. గట్టిగా వస్తా నువ్వు పోతావు మరి. ఏం కాదు వద్దు. ముంగడికి కొంచెం ముంగడుకొని వచ్చి లెఫ్ట్ సైడ్ కట్ చేసి రోబోట్ రాని. చీని అవ్వ గుసగుదలం ఉంటుంది. సందులలో పోసుకుంటారు ఎవరా? అటు పోతా కట్టలు ఉన్నాయి, ఇటు పోతే పొక్కలు ఉన్నాయి. నీ అవ్వ గణంకున్న వరెత్తు చిని అవ్వ లోడ్ గేరని వేసుకుంటా. అయ్యా మెల్లగా పోతా. ఇటని రాని వత్తు గట్టిగా వత్తు గట్టిగా రాని. పొక్కున్నారా ఇటు చూస్తున్నారా నువ్వు? ఇటని రాని వత్తు గట్టిగొత్తు గట్టిగొత్తు.
చీ అవ నీకు రాదు కనుక ముంగడుకొని ఇట్లా రావు నీకు పో దెంగే ముంగడుకో. ఓకేనా ఓకేనా అత్తనా లోడ్ గరేసిన మరే ఇక నీకు రాదురా, నీకు వచ్చినా కానీ లేపురా పోయి ఆడ జేసీబీ లేట్ అవుతుందాడ సావ దిగుతుండే రాని లేపు ఇక నీతో పెట్టుకు టాస్క్ ఉన్నాయి కానీ సావ దింగ పడుతుంది లేపు. ఏంది వచ్చిన కన్నా అంకల్ ఎంత తింగుతావు మళ్ళా నీ పిచ్చుకుతో వాడుకో చెమటలు వచ్చినాయి పెడితే నీకేం ఏర్పడుతుంది ఇక పండుగ నీకు పిచ్చలు వచ్చింది కానీ ఏతులు తింటున్నావు బాగా లమడి రాని లేపిగా. అరే రానిరా ఒత్తురా గట్టిగా ఒత్తురా పోనీ ఇంకొకొని రానిరా. అత్తందా సపడ చీ, నీతో టాస్క్ అవుతుంది రాని గట్టిగా ఒత్తు పో. చీ, రానిరా టాస్క్ అవుతాను నీతోటి పోనీ వెనుకకు రాని గిట్రాని రానిరా గట్టి కాదు దిగబడుతుంది ఆడ. అరే సపడా పోతావు లేకపోతే దెంగెత్తా ఒకటే ముచ్చట చెప్పు ఇక పోతా అంటే పోయి లేకపోతే దెంగ నువ్వు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. దేహే అత్తయ్య నావు నువ్వుటి రాని 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 గట్టికొత్తు కింద పొక్కున్నది గట్టిగా రాని కొంచెం అడ్డను పోని రాని ఒత్తు గట్టిగా పూచిడి మెల్లగత్తున్నావు రాని 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 పొక్కున్నది జర దిగబడుతుంది ఆడ చూసుకొచ్చరా ఒత్తు ఒత్తు రాని గట్టికొత్తు దిగబడతాను లేకపోతే లేపిగా దండవరా అయ్యా ఇక నీతో కాదు కానీ నాకు సాధన అయితే కానీ లేపిగా లేపు. ఎట్లా పెట్టినది చూడు ఎవడన్నా పెడతారా నా లెక్క ఓ కిర్రా కిర్ర పడుతుంది వచ్చేదాకా. అరే దించరా పోదాం తొందర దించరా. నువ్వు ఎత్తులు లేక డబ్బా పడుతుంది అన్ని లైన్లు తింటాను నాకు తెలుసు కానీ తీరా పడదు కానీ. అరే టైం వేస్ట్ అవుతాను రా జేసీబీ అయినా ఫోన్ చేస్తుండకే దించరా తొందర. అందుకని 5-6 బండ్లు పెట్టుకోవాలి ఎత్తులు దింగద్దు. నాకు తెలుసు కానీ తీయద్దా నీకేం తెలుసు పిచ్చరు. ఈ తమాషా దగ్గర లంచ్ చేద్దా పోందా లేట్ అవుతుంది తీ బండి తీ తొందర. రానిరా పడుకో రాని ఇవ్వు ఒక్క ట్రిప్గా ఇంత జావ దింగుతున్నావు మరి ఇంకా కొట్టాలి ఇంకేం చేస్తావు ఇంకా అతను సరే ఎంట్రీ పడితే ఇంకేడా ఇంకా 4-5 పడితే మరే పోనీ అటు రివర్స్ పెట్టరా అంటే గా పక్క పడుతుంది నువ్వు నీ ఎవరో సీటుగా వాడు వచ్చి పోసుకొని పోయిండు. ఇప్పుడు జేసీబీ పట్టుగానే ఉన్నది నువ్వు ఎవరి లేట్ అయింది ఇప్పుడు. నీకు ఎందుకు డ్రైవర్ని సెట్ చేసిన ఆ బండి నోటకేద్దాం మనం లోడ్ వేసుకున్నాం పెట్టు నువ్వు తొందర అయితే పెట్టు బండి. ఏమైంది శ్రీకాంత్ ఈ బండి పెడితే ఇంత లేటా అన్న ఆ పిల్లాడు పోసుకొని పోయిండు గంట సేపు అయి ఉండబట్టి నాకు పని సీజన్ ఉంది కదా. ఇక పోనీ సరే కానీ లేట్ అయింది కానీ నువ్వు అయ్యే ఇక వంకాయ గట్టినే ఉంటుంది పోయి నువ్వు సరే. ముంగడికని పెట్టు నాకు రాదు నువ్వే వచ్చిపోయి ముంగట పెడతా. అరే ఆపురా పాడుకో ఆపు ఎక్కుతా. అరే పడదెంగుతావు అరా బోసుడి గుద్దుతా మరే నిన్ను. సరే కానీ పోనీ పోడా నువ్వు ఎవట అయినా కన్ను తెంగుతాడు లేట్ అవుతుందని నువ్వేవాడ లేట్ తెంగ పడుతుంది నీ పోనీ. అందుకే 2-3 బండ్లు పెట్టుకోవాలి. పోనీ నువ్వు ఎత్తావు కానీ అయ్యో టైర్లు ఎత్తున్నారా ఏం చూస్తున్నావు నువ్వు వెనక డబ్బని చూడరా అటు ఇటు ఊగుతాందిరా అది. దేహా నువ్వు రేఖ మరి బండి వెనకబడుతుంది. ఏం కత్తి వెళ్ళినా తెలియంతి అయ్యో ఏమో చేసినావు కదా మాయలే మళ్ళీ ఏమైందిరా నీకు బండి ఆగిందాడ దిగబెట్టినావా చీ అనుకున్న అప్పటి ఏమో చేస్తావు కానీ ఏమన్నా దిగుతావురా దిగబెట్టినావా నీ పిచ్చి కూతాను అనమాట కళ్ళ తెంగి ఆడ పొక్కున్నది కనవాళ్ళే నీకు గిటాడు నువ్వు కట్టెందుకేనా నువ్వు. నేను ఎక్కువ కాలం బతకనండి మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపో. దేహా వెళ్తావు ఆ సైబ్రేక్ పని చేయలే. ఆగురా నీకు వెళ్ళదు కానీ ఇక చేసిపోయినాడు రమ్మట. అన్నా మావాడు ఇక్కడ బండి దిగ పెట్టిండు జర వచ్చి కొంచెం నూకవా మేము పోతుంది తొందర తొందర అన్న సరే ఓకే.
అత్తున్నాట బండి బంద్ చేయి నీ బోచుడి. అయితే బండి గానే కడేద్దాం అనుకున్నా కానీ గుంజి పారేగింది సైడ్ బ్రేక్. ఈ సైడ్ బ్రేక్ రాలే, ఇంటికి నాకు రెడీ అయ్యాలి. ఇది గుంజి పారేగింది బండి ఇటు దిక్కు. ఇచ్చా నీకు బండి నడిపోయి ఏం నడిపోయి ఇది బండి సపరేక అది చేసి కూడా వచ్చింది ఈ ఇతర కూతానమాట బోచుడి. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. అన్న జర పట్టి కనిపెట్టి అన్న వెళ్తుంది. అరే శేఖర్ నువ్వు అడిగుండ్రా అన్న వద్దన్నా గట్టి వత్తు 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 ఇంకొంచెం వెళ్తుంది ఇక అన్న వస్తే గట్టి వస్తే ఎక్సిలేటర్ ఏమైంది అన్న నా పాప వెళ్ళింది ఆగు ఓకే అన్న. అరే నువ్వు బండి పక్క కాపురా బోసుడి వెళ్ళిందా చికెన్ ఫస్ట్ నీకు రివర్స్ వస్తలే ఏమొస్తలేదు బండి దిగబట్టిన వాటిగా అది ఉంటా వసుకోపోతే రాజుగారి బండి ఎక్కపో నడు